ఒక పాటల వరద ఒక పాటల సునామీని పట్టుకొచ్చిన తెలంగాణ గుండె చప్పుడురో నా నల్లగొండ ఉద్యమాన పొద్దు పొడుపమ్మో నా నల్లగొండ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పాట చేసి ఆయనని ఆ అపవాదు నుంచి కొంత సైడ్ ట్రాక్ చేస్తూ హీరోని చేసిరు 3 రంగుల పాట ఒకసారి 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు అగ్గరో కాంగ్రెస్ సూర్యుడు మరేవంతన్న నిగ్గదీసి ఎడిగే మునగాడు భూమిన వానైతాడు పిదసాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు తెలంగాణ బగబగ మండే రేవంత్ అన్న బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే పులిబిడ్డ రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో ఓహో నిప్పై నిలువెత్తు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు బహుజన సభలు ఎక్కడ పెట్టినా ఆ పాట కంపల్సరీ ఉంటుంది మాకెందుకు మాది కాదు ఈ నినాదం అని అవగాహన లేకున్నది కొంత సమాజం ఓ రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై. తెలంగాణ మంత్రులు రాజకీయ పార్టీలు ఎవరైనా ఎందుకు నర్సిరెడ్డే కావాలి నర్సిరెడ్డి గొంతే కావాలని కొట్లాడేదాకా తీసుకొచ్చిన దాన్ని ఏముండదు రాచకుండా నీకు తెలియంది కాదు. ఎందుకంటే నేను 25 years నుంచి సాంగ్స్ పాడుతూనే ఉన్నా. 14 తర్వాత నా వాయిస్ ఎక్కువ మందికి ఈ సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మందికి తెలియడం. నల్గొండ గద్దర్ ఒక్కడే అమ్మ ఇంత తీసుకుంటాడా అంత తీసుకుంటాడా మాకు అవకాశాలు లేకుండా చేసిండు మాకు పాటలు రాకుండా చేసిండు ఆయనకు లింకులు ఉన్నాయి ఆయన పోయి కలిసిండు లక్షలు మాట్లాడిండు అనే పరిస్థితి వినబడుతుంది తెలంగాణ. అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలన్నా, నాన్న ప్రేమకు కృతజ్ఞతగా చేసుకున్నావా ఎట్లా చేసుకున్నావా కానీ మొత్తానికి ఆ పాట నేను చాలాసార్లు గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చంద్రమ్మ కడుపులో ముట్టిన మాయ నిరుపేద రైతన్న మల్లారెడ్డింట ముగ్గురన్నల తోడ ముట్టిన మాయ మట్టితో సావాసము చెట్టు పుట్టలేని నేస్తము. సాదా సీదా ఒక కారు డ్రైవర్గా మొదలుపెట్టిన జీవితము ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చి హైదరాబాద్లో స్థిరపడి ఇంతమంది గుర్తింపు అంటే ఇది ఎక్స్పెక్ట్ చేసిందేనా నువ్వు? అంటే నేనైతే ఒకటి నమ్ముతానా, ఏదైనా మనం పోరాడితే పొందుతాం, కష్టపడితే వస్తుంది అంతే. ఏది మనం ఇది కావాలి అది కావాలనుకొని ఏది వచ్చింది కాదు. ఎందుకంటే నేను ఇదివరకు కూడా చెప్పాను, నేను చదువుకుంది అంటే కొంతమంది ఆయన గద్దర్ ఎందుకు అవుతాడు, ఆయన చేసిన పోరాటాలు ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు. గద్దరన్న కూడా అట్లా అనుకుంటే లాస్ట్ మూమెంట్లో నాకు ఒక 1 year బ్యాక్ 1 or 2 years బ్యాక్ కలిసినప్పుడు, అరే బాగా వాడుతున్నావురా బిడ్డ, ధన్స్ మస్తు వాడుతున్నావురా, నీ గొంతు బాగుంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి బాగా దగ్గర ఉంటారు కదా మీరు, ఆయన మీతో ఎట్లా మాట్లాడతాడు, మిమ్మల్ని ఎట్లా పిలుస్తాడు? అందుకనే వాడు చెప్పుకుంటున్నాను, ఆయన ఈ పంట కాదునా, ఈయన మంచి పంట వాడి ఈ పంట కాదు, మొత్తం పాడినాక తింటాడు, మొత్తం పాడినాక తింటాడు. అప్పుడు ఫస్ట్ వద్దని చెప్పాడు, మొత్తం పాడినాక ఏ వాడికి ఈ పంట కాదు ఆయన వేరే పంట వాడు, ఇంకన్నా వాడు మంచి పంట వాడు అంటాడు.